అయితే బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు, దరఖాస్తు చేసుకునే వాళ్ళు మాత్రం ఈ $1,00,000 చెల్లించాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసింది. దీని ప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుగా కొన్నేళ్ళు అమెరికాలో చదివితే ఈ $1,00,000 H1B వీసా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. గత మాసం సెప్టెంబర్ 21వ తారీఖున అమెరికా H1B వీసా ఫీజు పెంచిన విషయం, ఈ ప్రకటన ఎవరికి వర్తిస్తుంది అనే దానిపైన నిన్న అమెరికా వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. ఈ ఫీజు చెల్లింపు కోసం ఆన్లైన్ సేవలు ఆల్రెడీ అమెరికాలో ప్రారంభించారు. F1 అంటే ఆల్రెడీ అమెరికాలో స్టూడెంట్ వీసా కలిగి ఉండి వీళ్ళు H1B వీసాకి మారాలనుకుంటే, అంటే ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారో వాళ్ళు H1B ఉద్యోగాల కోసం ఆ వీసాను మారాలనుకుంటే వాళ్ళు ఈ $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అదేవిధంగా ఇప్పటికే అమెరికాలో చెల్లుబాటు అయ్యే వీసా కలిగి ఉండి అమెరికాలో ఉంటూ వాళ్ళు H1B వీసాకి మారాలనుకున్నా ఈ $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తూ H1B వీసా కలిగిన వాళ్ళకి దాని రెన్యువల్ కానీ, అంటే H1B రెన్యువల్ కానీ, H1Bలో చిన్న చిన్న చేంజెస్ కానీ వచ్చేవాళ్ళు కూడా కొత్తగా వాళ్ళు $1,00,000 కట్టక్కర్లేదనమాట.